వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి అద్భుతం కదండి. అంటే ఎందుకని అద్భుతం అంటున్నానంటే ఫస్ట్ మే నుంచి మీ రాశిలోకి గురుడు వచ్చేసాడు ఇక్కడ వస్తాడు. సో లగ్నంలో అంటే రాశిలో కనుక గురుడు అంటే 1,00,000 దోషాలు పోగొడతాడు. ఏది మాత్రం దోషాలు ఉన్నా ఆ దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. ఎప్పుడు కూడా ఇంత ముందు లేని యాక్టివ్నెస్ అంతా ఇప్పుడు బాగా వస్తుంది. సంవత్సరం పాటు గురుడు మీ మేషరాశిలో ఉండడం వలన ఆనందము, మీ తలుచిన పనులు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడము, ఆనందోత్సవాలతో ఉండడము, కార్యసిద్ధి, స్త్రీలలో శ్రేష్ఠుడు అంటే ఒక విధంగా చెప్పాలండి, మీ తల్లిగారు అవ్వచ్చు, మీ చెల్లెళ్ళు అవ్వచ్చు, పిన్నులు అవ్వచ్చు, పెద్దమ్మలు అవ్వచ్చు. అలా స్త్రీలు అంటే మన మీద ప్రేమ చూపించేవాళ్ళు అని అర్థం, వేరేగా అర్థం చేసుకోకూడదు. స్త్రీలలో శ్రేష్ఠుడు అంటే మన అబ్బాయి చాలా మంచివాడు అని ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు, అందంగా ఉంటారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, ఈ యూట్యూబ్ ఛానల్స్లోనూ కెమెరా మాత్రం మీరు వదలరు. ఖచ్చితంగా మీకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి, శుక్రుడు మీకు 20 తారీఖున చూస్తున్నాడు కాబట్టి మరింత యోగాన్ని కలిగేట్టు చేస్తూ ఉంటాడు శుక్రుడు. రవి కూడా ఉన్నాడు, 4th హౌస్ లార్డ్, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే రవితో కలిసిన గురుడు ఎక్కువ ఎప్పుడు ఉన్నాడంటే నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి బాగుంటుంది. మీ నాన్నగారి వలన మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఆయనకి ఆయుర్దాయం బాగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు. రవి గురుల కాంబినేషన్ ఫైనాన్షియల్గా బాగా డెవలప్ చేస్తూ ఉంటారు, డౌట్ లేదు. శుక్రుడు వలన చాలా బాగుందండి మీకు. పైగా రవి శుక్రుల వలన కాంబినేషను మీ రాశికి అత్యంత బలమే ఏర్పడిపోయింది. శుక్రుడు కూడా రావడం వల్ల మీ రాశికి బలం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మీ 2nd హౌస్ లార్డ్ బుధుడు అయ్యాడు. బుధుడు మీకు 11వ తారీఖు వరకు కూడా మీకు 11వ భావంలో ఉంటాడు. అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు. కొంతమందికి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సంగీతం పాడుతున్నారు కదా, కొంత పాడేవాళ్ళు ఉంటారు సినిమా రంగాల్లో, వాళ్ళకి మంచి సంగీత ప్రావీణ్యత ఉంటుంది, కంఠధ్వని బాగుంటుంది, ముఖవర్చస్సు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పూజింపబడతారు, మీకు అవకాశాలు పడ్డంతటి అవే వెతుక్కుంటూ వస్తాయన్న సందేహం లేదు. 11వ తారీఖు తర్వాత వ్యయభావంలోకి అంటే మేషరాశిలోకి బుధుడు వస్తున్నాడు, రవితో కలిసిన బుధుడు. ఇక్కడ ఏమవుతుందంటే 2nd హౌస్ లార్డ్గా అవ్వడం వల్ల మీకు 12వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ షూటింగ్ల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, ఈ అవకాశాలన్నీ అంటే కొంతమందికి గాయకుల పాటల రీత్యా విదేశాల్లో వెళ్ళడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా వెళ్తారు. నేను చెప్పానంటే నా సొంత ఇదేం ఉండదు, అక్కడ ఏముందో శాస్త్రంలో అదే చెప్తుంటా. సో అది పక్కన పెడితే బుధుడు కూడా 12వ భావంలో ఉండడం వలన ఖర్చులు అధికంగా ఇస్తాడండి మీకు. ఎప్పుడు ఖర్చులు అంటే 11వ తారీఖు నుంచి మీకు కనబడని ఖర్చులు, కనబడే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయం ఆదాయం కూడా అలాగే ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే 4th భావానికి శనిదృష్టి ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ తక్కువ. అంటే మీరు ఎక్కువ కష్టపడుతుంటారు, కష్టపడవలసి వస్తుంది. కొంతమందికి విద్యా సంస్థలు విద్యార్థులు ఉన్నారనుకోండి, విద్యలో ఆటంకాలు ఏర్పడము, భూములు వ్యవసాయదారులకు భూములు ఉంటాయి కదా, వాటి పంటలో నష్టం రావడానికి, గృహంలో పీడ కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పశు నష్టం కూడా ఉండడానికి అవకాశం ఉందండి. అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా కొంతమందికి ఉండవచ్చు అంతే. సో 4th భావం కంఫర్టబుల్నెస్ తక్కువ. ఏదేమైనా పంచమ భావంలో కేతు ఉన్నాడు. కేతువుకి గురుదృష్టి అద్భుతం అండి. ఇంతకుముందు కేతు ఉంటే పిల్లలు సంతానం కలగడానికి బాధపడేవారు, అంటే ఇబ్బంది కలుగుతూ ఉండేది. కానీ గురుదృష్టి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగము ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కలగడానికి. అలాగే మీ పుత్రికల వలన అంటే మీ సంతానం వలన మీకు యోగ్యత కలుగుతుందండి. ముఖ్యంగా ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. పంచమ స్థానం బాగుందంటే ఆర్థికంగా డెవలప్ అవుతారు. జనాకర్షణ ఎక్కువ. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని పలానా వ్యక్తిగా మీకు గుర్తింపు వస్తుంది. జనాకర్షణ ఎక్కువ. ముఖ్యంగా ఈ సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి మంచి అవకాశాలండి. ఈ గురుదృష్టి కేతుగా ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సాహిత్య రంగం రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కాకుండా ధనయోగం కూడా బాగా ఉంది, బాగుంది. పద్యాలు రాస్తుంటారు. ఈ సాహిత్య రంగంలో అద్భుతం చాలా ఉన్నాయి కదా, మీకు బాగా చేస్తుంటారు. నటన అద్భుతం. నటన అంటే మీకు టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు వస్తాయండి. అద్భుతమైన అవకాశాలు. డైరెక్టర్స్ కావచ్చు, మీరు యాక్టర్స్ కావచ్చు, అవకాశాలు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా పంచమ స్థానం బాగుందంటేనే షేర్ మార్కెట్లో షేర్ఖాన్లో ఉంటారు మీరు. అంటే తిరుగులేని మనుషుల మీకు ధన సంపాదన బాగా ఉండడానికి, అభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. ఇలా ఉంటేనే కదండి, పంచమ స్థానానికి గురుదృష్టి ఉంటేనే కదా సార్ చాలా మినిస్టర్ పోస్టులు, మంత్రి పదవి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు జాతకం చూసుకోండి, మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మంత్రసిద్ధి, గాయత్రి మంత్రం చేయాలండి. మీకు శుక్రుడి పటుత్వం ఎక్కువ ఉండాలంటే గాయత్రి మంత్రం
కనీసం మీకు రోజుకు 108 సార్లు 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, ఎవరైనా చేయొచ్చండి. గాయత్రి మంత్రం చేసిన వాళ్ళు వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, వాళ్ళ మాట ఏమంటే అది అద్భుతంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని డౌట్ లేదు. సప్తమ భావానికి గురుదృష్టి ఉందండి. ఇంతకుముందు శని దృష్టి ఉండేది కదా, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండేవి, లేకపోతే పెళ్ళిళ్ళు కుదరకపోతూ ఉండేవి. కానీ గురుడు కూడా పర్ఫెక్ట్గా దృష్టి ఉండడం వలన వివాహ శుభకార్యాలు వేడుకలు మీ ఇంట్లో మంచిగా జరుగుతాయి, అందులో డౌట్ లేదు. అంతేకాదండి, మీ భార్యాభర్తల విషయంలో కూడా అనురాగం ఆప్యాయత బాగుంటుంది. ఇంతకుముందు మనస్పర్ధలు వచ్చి దూరంగా అయిపోయి ఇవన్నీ చేసేవాళ్ళు. అలా కాకుండా మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి విస్తరణ కూడా చేస్తారండి. మీ భాగస్వాములు కూడా అద్భుతంగా ఉంటారు. 9th హౌస్ లార్డ్ శని అద్భుతంగా ఉన్నాడు కదండి, దశమంలో ఉన్నాడు కదా. మీ భాగ్య రాజ్యాధిపతి అని దశమంలో ఉన్నాడు. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, అద్భుతం అండి. అంటే 1 మే నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా 2025 వరకు కూడా భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే ఆ వృషభ రాశి వాళ్ళకి జేబులో డబ్బులు ఎప్పుడు ఆడుతూనే ఉంటాయి, ఎప్పుడు ఇబ్బందికరంగా ఉండదు, భాగ్యం పెరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళే వాళ్ళకి విదేశాలు వెళ్ళి తీరుతారు. వాళ్ళు మెడిసిన్స్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ శాఖలో అవ్వచ్చు, అయితే లా మాస్టర్స్ లా అంటారు కదా, అది విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గురుదృష్టి ఉంటారండి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారని శాస్త్రం. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్థానాలు, కాశీ గంగా ఉండే స్థానాలు చేస్తారు, మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా సరయూ నది, అలాగే శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు అద్భుతం కదండి. అయోధ్య వెళ్తారు, వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నర్మదా నది స్నానం చేయడానికి మీకు ఎక్కువ అవకాశం ఉందండి. పైగా మే 1 తారీఖు నుంచి కూడా నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి, మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నర్మదా నది స్నానం చేసే ముందర కొద్దిగా మట్టి తీసి నదిలో వేసి సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. సంకల్పం అంటే మీ గోత్రనామాలు ఇవన్నీ బ్రాహ్మడు ఉంటాడు, అక్కడ చెప్పించుకోవాలండి. సంకల్ప స్నానం చేయనదే, చేయకుండా స్నానం చేయకూడదు. చేయకుండా చేస్తే అది సిద్ధించదు, స్నానం చేసినా కూడా అంత మంచి ఫలితాలు రావు. కాబట్టి సంకల్ప స్నానం, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గాయత్రి మంత్రం జపించిన అద్భుతం ఫలితాలు ఉంటాయండి. అది అంతేకాకుండా బ్రాహ్మడికి దానం ఇవ్వాలంటే ఆ నది ముందర ఇవ్వకూడదు, కొంచెం బయటకు వచ్చి బ్రాహ్మడికి వస్త్రదానము, మీరు ఏ దానం ఇవ్వాలంటే ఆ దానము ఇవ్వాలి. నది దగ్గర ఇవ్వకూడదు, ఫలితం ఉండదు. సరే, అవన్నీ పక్క పెడితే మీ వ్యాపారాల్లోకి వెళ్దాం. వ్యాపారాభివృద్ధి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ వ్యాపారస్తులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. అంటే మంచి బిజినెస్లు బాగుంటాయి. బ్యాంకింగ్ రంగం వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి అద్భుతం. లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మీకు దశమస్థానంలో శని ఉన్నాడు కదా, శని కారకత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలో కానీ, అలాగే మీ ఫార్మస్యూటికల్ రంగంలో కానీ, అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. దశమస్థానంలో శని అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతాయి. మీ వృషభ రాశి వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉంటే, ఆటోమొబైల్ తెలుసు కదా మీకు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. అదొకటి అవకాశము. అలాగే సింగరేణి కాలేజ్, కోల్ మైన్స్ అంటాం కదా, కోల్ శని కారకత్వం కోల్ అంటాం కదా, కోల్ ఒకటి. తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారు, సాఫ్ట్వేర్ హెచ్ఆర్లో ఉంటారు, అలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు గ్రూప్స్ రాస్తున్నారు అంటే గవర్నమెంట్స్ సివిల్ సర్వీసెస్ రాయడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా శని కారకత్వాలు ఉంటేనే మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇంకా వృషభ రాశి వాళ్ళకి శని బాగుంటే రాజకీయ రంగంలో కూడా వాళ్ళకి ప్రతిభ కనపరుస్తారు, రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా శని కారకత్వాలు ఉండడం వలన ఎక్కువగా మాట్లాడే శక్తి, ప్రజాదరణ, ప్రజాకర్షణ, వాక్శుద్ధి, వాగ్ధాటి ఇవన్నీ కూడా శని కారకత్వంలో ఉండే వాళ్ళకే ఇస్తాడు. వృషభ రాశి వాళ్ళకి బాగుంది, అందులో డౌట్ లేదు. కుజ బుధ రాహువులు మీకు 11వ భావంలో మీకు కుజ బుధ రాహువులు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ముఖ్యంగా కుజ రాహువుల గురించి చెప్పుకుందామండి. కుజ రాహువులు కలిసి ఉంటే వాళ్ళకి ఎవరికైనా మీ జాతకాలు చూసుకోండి, డాక్టర్స్ వృత్తిలో బాగా రాణిస్తారు. ఆపరేషన్స్ చేయడానికి కూడా అద్భుతం చేసి వాటిల్లో మీరు బాగా రాణిస్తారు. కుజబుధుల కాంబినేషన్ ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. కుజబుధుల కాంబినేషన్ కూడా మీకు వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుజ రాహుల్ కాంబినేషన్ స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కుజబుధుల కాంబినేషన్ కూడా కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ మెటీరియల్స్ అంటారు సరే, కంప్యూటర్స్ హార్డ్వేర్ అంటారు కదా, వాళ్ళకి వీళ్ళందరికీ కంప్యూటర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. ముఖ్యంగా కుజ రాహుల్ కాంబినేషన్ వల్లనే మీ తోబుట్టు వలన మీకు, మీ వలన మీ తోబుట్టువులకి సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. అద్భుతం. కుజరాహులు అద్భుతం కదండి. డాక్టర్స్ వృత్తిలోనూ అనేక రకాలుగా
బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. కుజబుధులు వార్తా సంస్థలు పనిచేస్తారు. ఇందా చెప్పాను కదా, వార్తా సేకరణ ప్రజ్ఞావంతులుగా కనిపిస్తారు మీరు. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీ రాశి వాళ్ళకి బుధుడు రవి బుధుడు కాంబినేషన్ ఉన్నారండి. 4th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్ కలిసి 12వ భావంలో ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగానే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అధికమైన ధన ఖర్చులు ఉంటాయి. మీకు 20వ తారీఖు వరకు కూడా మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్న శుక్రుడికి శని దృష్టి ఉండకూడదు. ఉండడం వల్ల అంటే వాడు చెడు మార్గంలో కానీ, చెడు ఆలోచనలు కానీ, చిన్న చిన్న ఇబ్బంది కలగడం కానీ, స్నేహితుల ప్రభావం మనమే పడ్డా, మనమే అంటే వృషభ రాశి వాళ్ళ మీద అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. 12వ భావంలో శుక్రుడికి శని దృష్టి ఉంటే అంత మంచిది కాదు అని తెలిసిపోతుంది. సో ఈ విధంగా మీరు అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంటే కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంటే అభిషేకాలు, కుంకుమ పూజలు, చిన్నపాటి హోమాలు చేయించుకోవడం వలన మీ రాశి వాళ్ళకంటే వృషభ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.